నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛానల్లో ఇప్పుడు పల్వి ప్రశాంత్ చుట్టూ చూస్తున్నట్లయితే ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్వి ప్రశాంత్ ని 14 రోజులు రిమాండ్ కి పంపించారు చంచల్గూడ జైల్లో ఉన్నారు ఈ రోజు జరిగినటువంటి వాదనలు కనుక మనం చూసుకున్నట్లయితే పోలీసులు తరపునటువంటి న్యాయవాదులు పల్వి ప్రశాంత్ ని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా 4 to 5 days వాదించినట్టుగా తెలుస్తోంది దాన్ని కోర్టు కూడా ఆమోదించినట్టుగా తెలుస్తోంది మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ వారితో మాట్లాడదాం నమస్తే జగదేవ్ గారు నమస్తే సో బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్వి ప్రశాంత్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది సో బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అప్పుడు జరిగినటువంటి ఏదైతే విధ్వంసాలు ఉన్నాయో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్వి ప్రశాంత్ ని 14 days రిమాండ్ పెట్టారు అండ్ అలాగే ఈ రోజు జరిగినటువంటి వాదనలో 4 to 5 days కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరినట్టుగా కూడా తెలుస్తోంది అసలు పల్వి ప్రశాంత్ చుట్టూ అసలు ఏం జరుగుతుంది నిజంగానే తన చుట్టూ గుచ్చి బిగిస్తుందా ఎవరు బిగిస్తున్నారు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అని కాదండి మొదటి 6 seasons లో కానీ ఇప్పుడు 7th season కానీ మొదట ఫస్ట్ కౌశిక్ ఎవరు వచ్చారు అప్పుడు వచ్చినప్పుడు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ఏదైతే 7 acres సెట్ సంబంధించి ఉందో అక్కడ రావడం ఇక్కడ జరిగిన బిగ్ బాస్ ఇన్సిడెంట్ కి టెలికాస్ట్ అయిన 2 hours ఎంత గ్యాప్ ఉండడంలో ఫ్యాన్స్ తండోపతండాలుగా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏరింతలు కొట్టడం వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం వాళ్ళకి సన్మానించడం అన్ని రొటీన్ గా జరుగుతుండేవి బట్ ఈ సీజన్ కొద్దిగా వచ్చేసరికి అంతా ఉల్టా పుల్టా అన్నారు మొదటి నుంచి ఆ ఉల్టా పల్టా అంతా కాస్త నిజంగా అక్కడ అలాగే కనిపిస్తుంది బయటికి వచ్చే ముందే ఫ్యాన్స్ ఫుల్ కేరింతలు కొట్టేసి ఎవరైతే ఈతో పాటు పోటీగా కంటెస్టెంట్లు ఉన్నారో ఆ కంటెస్టెంట్లు కూడా వాళ్ళు సరైన పోటీ ఇచ్చారు స్పోర్టివ్గా తీసుకోకుండా ఈయన తొక్కియాలని చూశారు ఈయన ఒక రైతు బిడ్డ కింద స్థాయి నుంచి వచ్చారు ఎట్లాంటి వీళ్ళకి ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంలో బాగా హడావుడి చేసి వాళ్ళ కార్లు ధ్వంసం చేయడము వాటితో పాటు వాళ్ళ మీద రాళ్ళు విసిరే ప్రయత్నం చేయడం పోలీసులు కంట్రోల్ చేయడానికి వస్తే వాళ్ళ మీద రాళ్ళు ఇవ్వడం అక్కడ ప్రభుత్వ ఆస్తులు అంటే నథింగ్ బట్ ఆర్టీసీ బస్సులు ఉంటే ఆ బస్సులు అద్దాలు పాల్గొట్టడం చాలా ఇష్యూస్ చేశారు ఇష్యూస్ చేసిన తర్వాత ఏమైందంటే ఈయన కూడా అప్పటికి పోలీసులు రిక్వెస్ట్ చేశారంటే ఈయనకి రిక్వెస్ట్ చేసి సార్ ఎక్కడి నుంచి వెళ్ళిపోదానంటే ఉన్నాయన్న ఫ్యాన్స్ కదా సరదాగా ఉంటుంది కదా అన్నట్టుగా ఏదో మాట్లాడారంట అంటే అక్కడ కూడా బిగ్ బాస్ స్టూడియోలో ఫీల్ అయ్యారో ఏంటో మరి తెలియదు పోలీసులు కూడా చెప్పారు వీడియోస్ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి మీరు ఇక్కడ ర్యాలీలు ఏమి చేయొద్దు సో మీరు సైలెంట్ గా వెళ్ళిపోండి అని కూడా పోలీసులు చెప్తే కూడా దానికి ఏకీభవించకుండా పల్లవి ప్రశాంత్ దానికి విరుద్ధంగా చేశారు అనేది అయితే ఇప్పుడు విరుద్ధంగా చేసిన దానికి ఇప్పుడు ఆయన సఫర్ అవుతున్నాడు ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే రిమాండ్ విధించే ఇప్పుడు కూడా ఆదివారం నైట్ జరిగిన తర్వాత ఈయన బుధవారం వరకు కనపడలే సోమవారం మంగళవారం ఏమయ్యారనేది అబ్స్కాండ్ అయిపోయారు కనబడట్లేదు అని చెప్పి మీడియాలో కూడా ఇష్యూస్ వచ్చాయి పోలీసులు కూడా వెతుకుతున్నారు అన్నట్టుగా వచ్చాయి వచ్చినప్పుడు నిజంగా ఫ్యాన్స్ కోసం చేశారు ఫ్యాన్స్ కి సంబంధం లేదు అనుకున్న వ్యక్తి నిజంగా ఫ్యాన్స్ నా కోసం వచ్చి చేశారు ఫ్యాన్స్ తరపున నేను క్షమాపణ కోరుతున్నానంటే ఒక మాట అంటే అయిపోయాగా ఈయన ఎక్కడ అసలు అందుబాటులో కూడా లేరు ఆఖరికి మళ్ళీ ఆయనే వీడియో చేసి నేను ఎక్కడ ఉన్నానంటే పోలీసులు మరి అదేదో ముందే చేయొచ్చు కదా ఇప్పుడు సోమవారం నుంచి కూడా ఇప్పుడు ఒకవేళ 3 నెలలుగా ఫ్యామిలీతో లేను అనుకునే వ్యక్తి ఒకసారి ఫ్యామిలీతో స్పెండ్ చేసేసరికి అవన్నీ మర్చిపోయాడు ఫోను టీవీ చూడలేదు అనుకోవడానికి లేదు పోనీ పక్కన మిత్రులు ఎవరో చెప్తారు కదా అన్నా నీ మీద ఎట్లా ఇష్యూ అవుతుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో అయ్యొచ్చు లేదు ఎట్లా ఎంత జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ పెద్దలు ఉంటారు కదా లేదా నాగార్జున గారు వాళ్ళకైనా ఫోన్ చేసి సార్ ఎట్లా నా మీదకి వచ్చేలాగా ఉంది మీరు ఏదో చూడండి చెప్పండి సార్ అని కూడా చెప్పొచ్చు బట్ చెప్పలేదు ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి సంబంధించి అవన్నీ చేయకపోవడం రెస్పాండ్ అవ్వకపోవడం ఇప్పుడు మీ వల్ల జరిగింది ఎందుకు పోలీసులు ఈ మీద కేసు వేశారంటే మీరు అన్నట్టు క్లియర్ గా చెప్పారు సార్ ఇట్లా ఉంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేలాగా ఉంది ఇప్పటికే బాగా మంది గుమికూడారు కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే ఓ సరదా కదా అని చెప్పి ర్యాలీ తీశారు అక్కడే స్టేజ్ లాగా ఎక్కి చెప్పడం అందరితో ఫ్యాన్స్ కి అభివాదం చేయడం అన్ని చేయడంతో ఒక్కసారి ఫ్యాన్స్ రెచ్చిపోయారు రెచ్చిపోవడంతో పాటు ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారని కూడా చూడకుండా వాళ్ళ కార్లు ఎక్కి మన విజువల్స్ చూస్తే ఆ కంటెస్టెంట్ కార్ల మీద కూడా ఎక్కి నానా రభస్ చేసే ప్రయత్నం చేశారు ఇదంతా కూడా నేను బాధ్యత ఫ్యాన్స్ గా ఫీల్ అయినప్పుడు బాధ్యత వహించాలి కదా అలా వహించలేదు ఎప్పుడో 2 రోజులు కనబడకపోయేసరికి ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రిన్సెస్ లో ఉంటే పోలీసులు అంత సివియర్ గా తీసుకోకపోయి ఉండేవారు సరేలే తర్వాత మొత్తానికి 14 రోజులు రిమాండ్ విధించారు ఆ రిమాండ్ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ రిమాండ్ విధించిన తర్వాత ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాగ అయింది దీని వెనక అసలు ఏముంది ఇది అసలు ఈ షో గురించి కూడా కొన్ని వివాదాలు నడుస్తున్నాయి అసలు షో ఏంటి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఎంతగా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ ఇలా పక్కతో పట్టించేలా ఉండడానికి కారణం ఏంటి షోలో చూడకూడదు కానీ చూపించకూడదు ఏమైనా ఉన్నాయా అనే విధంగా వాళ్ళు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకోసమే మేబీ ప్రభుత్వం తరపు న్యాయవాది పర్మిషన్ అడిగినట్టుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా కస్టడీలో తీసుకుని విచారిస్తారు
ఏంటి అసలు మీరు లోపల ఎవరు చెప్తే అలా యాక్ట్ చేశారా, నిజంగా అలా ఉంది అంటే భావోద్వేగాలకు లోనై మరీ పర్సనల్గా వెళ్ళిపోయి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి ఏంటి స్క్రిప్ట్ డైరెక్షనా లేదని మీ సొంతంగా రియాక్ట్ అయ్యారనే దాని మీద ఖచ్చితంగా చేస్తారు. సో ఈవెన్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కూడా ఒక గేట్ నుంచి కాకుండా ఎక్కడైతే క్రౌడ్ ఉన్నారు అటువైపు కాకుండా ఇంకొక వైపు వెళ్ళండి, అటు సైడ్ చాలా క్రౌడ్ ఉంది, సో మీరు ఈ వైపుగా వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఆయన ఆ రూట్ గా వెళ్లకుండా అటు నుంచి మళ్ళీ ఎక్కడైతే క్రౌడ్ ఉందో అక్కడికే రావడం, ఇంకొంచెం లా అండ్ ఆర్డర్ కి హ్యాండిల్ చేయడానికి లేకుండా అయిపోయింది పోలీసులకు కూడా. సో అసలు ఏంటంటే ఇంకొంతమంది ఎవరు అని అంటే కొంతమంది విశ్లేషకులు కావచ్చు, నాయకులు కావచ్చు, అసలు ఈ బిగ్ బాస్ షోనే బ్యాన్ చేయాలి, అసలు వాళ్ళని అరెస్ట్ చేయాలి, పల్లవి ప్రశాంత్ని కాదు అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. సో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ మీద కూడా సిపిఐ నాయకులు నారాయణ గారు కూడా మాట్లాడడం స్పందించారు యాక్చువల్లీ. సో అలా ఆయన ఇలాంటి షోకి సంబంధించి స్పందించడం మీరు ఎలా భావిస్తున్నారు? అంటే నారాయణ లాంటి వ్యక్తులు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులు కాబట్టి ఆయన ఒక పార్టీకి ఇది అన్నారు కాబట్టి అంటే అసలు ఏం మాట్లాడారని కూడా నేను చూడలేదు, మీరు చెప్తున్నారు అంటే ఒకసారి బయట చూద్దాం. బిగ్ బాస్ రియాలిటీ షో వెనకన పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామో చూపించామా. ఓకే, దీనిలో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డ అతను తీసుకుని దానిలో పెట్టారు, అతనికి ప్రైజ్ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకం చేసిందే, ఇది రైతుల్ని గ్రామీణ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ అవడానికి చేసుకుని బయటకు వచ్చారు. పల్లవి కొట్లాడుకుంటే ఈ ప్రశాంత్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి జైలు చేశారు. బిగ్ బాస్ నిర్వహణ వాళ్ళపై పెట్టకుండా బిగ్ బాస్కి హ్యాంకర్గా ఉన్నటువంటి అక్కడే నాగార్జున పైన పెట్టకుండా ఏ ప్రాబ్లం పెట్టడం ఏంటి అంటే పోలీసులు బిగ్ బాస్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. అదే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నారు, తక్షణం అతను విడుదల చేయాలి. అట్లాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన బిగ్ బాస్ హ్యాంకర్గా ఉన్నట్టు నాగార్జున పైన కేసు పెట్టాలని డిమాండ్ చేస్తాను. నేను ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉత్తరం రాశాను, ఆయన ఒక వారం రోజులు చూస్తారు, చేయకుండా పిల్లు కూడా వేస్తారు. ఇది చాలా అన్యాయం. బిగ్ బాస్ వెనక జరిగే దురాగతాల్లో ఒక రైతు బిడ్డ అన్యాయం అయిపోయాడు. దీన్ని అందరూ కలిసి కాపాడుకోవాలి, బిగ్ బాస్ ఫైట్ చేయాలి, దాన్ని రద్దు చేసేందుకు కొట్టాడతారని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే యాక్చువల్గా నారాయణ లాంటి వ్యక్తులు స్పందించారు అంటే ఖచ్చితంగా ఇది మొదటి నుంచి ఉన్న వివాదాస్పద అంశమే. ఈవెన్ నాగార్జున గారు కూడా ఫస్ట్ 2 సిరీస్కి ఏదైతే హోస్టింగ్ లేకుండా ఎన్టీఆర్ గారు నాని గారు ఉన్నప్పుడు అంతకుముందు నాగార్జున గారు కూడా అడిగినప్పుడు ఇదే అంశం మీద స్పందించారు. అది పెద్ద అంటే చెప్పుకోదగ్గ గేమ్ కాదు, అలాంటి గేమ్లు పెడితే చాలా ఇబ్బందులు అవుతాయని అన్న నాగార్జున గారే ఈ రోజు హోస్టింగ్ అన్నారు. సో ఇదే విషయం మీద ఇప్పుడు నారాయణ గారు స్పందించినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటంటే అసలు బిగ్ బాస్ సీజన్ అలాంటి గేమ్సే పెట్టకూడదు, పెట్టారు బానే ఉంది, బట్ అమాయకుడు రైతు పెట్టిన బలి చేశారు. రైతు పెట్టిన బలి చేశారు సరికదా, అసలు కండక్ట్ చేసిన బిగ్ బాస్ ఓనర్లను వదిలేశారు, హోస్టింగ్ చేసిన నాగార్జున గారిని వదిలేశారు. ఆయన కూడా అలాంటప్పుడు అరెస్ట్ చేయాలి, విచారించాలి. ఆయన పెద్దవాడిని వదిలేశారు, ఆయన చిన్నవాడిని ఈయన పట్టుకున్నారు. దీనికి సంబంధించి నేను మన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా నేను లేఖ రాశాను. అసలు ఇలాంటి గేమ్స్ బ్యాన్ చేయాలి, అవసరమైతే ఉంటే ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని విచారించాలి, లేదంటే నాగార్జున గారిని విచారించి అప్పుడు ఈయన చేయాలి. ఈయన ఒక విధంగా అమాయకుడు, దాంట్లో ఆయన రైతు బిడ్డ అని చెప్పి ఆయన మిస్యూజ్ చేస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా కూడా నారాయణ గారు స్పందించారు. సో అంటే మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను కదా, ఇది ఒక బౌండెడ్ స్క్రిప్ట్గా లోపల యాక్ట్ చేస్తున్నారా లేదంటే వీళ్ళు సొంతంగా రియాక్ట్ అవుతున్నారో తెలియదు. కానీ దానికి మనం చాలా సందర్భాలు చూసాం. ఆఫీసుల్లో కూడా పొద్దున్న వచ్చి నైట్ ఇలా జరిగింది, పల్లవి ప్రశాంత్ తప్పు, అమరత్ తప్పు, యావర్ తప్పు, శివాజీ ఇలా అనకూడదని అందరూ ఎవరికాలు ఓన్ చేసేసుకొని మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే లోపల కూడా చూస్తే ఒక్కొక్కరు ఒకరి మీద ఒకరు గట్టిగా అరిచేసుకోవడాలు, ఫీల్ అయిపోవడాలు ఇవన్నీ అవుతున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే అంటే గేమ్లో చూడాలి, గేమ్లో చూస్తే పర్వాలేదు. ఇప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నట్టు ఏమొచ్చారు, మా ప్రశాంత్ని రైతు బిడ్డ సాధారణమైన వ్యక్తి, దాని మీద మీరు ఎలిగేషన్ తీసుకొచ్చారు, నామినేషన్ వేశారని చెప్పి గేమ్లో ఉన్న నామినేషన్స్ కూడా బయటకు వచ్చి రియాక్ట్ అయ్యి వాళ్ళ కారు అద్దాలు పాల్గొట్టము, ఫ్యామిలీ లేడీస్తో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కారుకు అడ్డగా వెళ్ళిపోవడము, పైకెక్కి ఫ్యాన్స్ డాన్స్ చేయడం అన్ని జరిగాయి. మళ్ళీ అక్కడ కూడా అమర్దీప్ ఫ్యాన్స్ అని కొంతమంది, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని కొంతమంది వాళ్ళు తోపులాట జరగడం, పోలీసులు చెదగొట్టే ప్రయత్నం చేయడం, అప్పటికి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా కంట్రోల్ అవ్వకపోయేసరికి చాలా ఇబ్బంది పడ్డారు. పోలీసులు కూడా రాళ్ళలో ఎంతకొక రాళ్ళు అండి, సిచ్యువేషన్ చూస్తే అంత రాళ్ళు వాళ్ళకి దెబ్బలు తగిలే. ఒక V6 ఛానల్ కెమెరామెన్కి అయితే కాల్ కూడా ఫ్రాక్చర్ అయిందని విన్నాము. సో ఇవన్నీ కూడా ఆల్ టుగెదర్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఈయన కస్టడీకి తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఒక్కొక్కటిగా లాగుతారు. ఇప్పుడు ఈయన చెప్పిన ఆన్సర్ దాన్ని బట్టి నెక్స్ట్ ఎవరి మీద కూడా వాళ్ళు పిలిపించి చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. నా అభిప్రాయం కూడా ఇప్పుడు నారాయణ గారు కూడా అదే చెప్పారు. అంటే దాన్ని ఏమంటారు, సినిమాలో హీరో యాక్ట్ చేసినప్పుడు హీరోది ఎంతవరకు తప్పు ఉందో దాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కూడా తప్పే.
దాన్ని ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ కూడా కొంత భాగం ఉంటుంది అంతే కదా. మెయిన్ రైట్స్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కే ఉంటాయి కదా. సో వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ ఉంది, ఎంతవరకు ఉంది, ఇలాంటివి నెక్స్ట్ ఫర్దర్గా నడిపించాలా వద్దా, ఎంతగా ఇష్యూ అయినప్పుడు ఎందుకు నడిపించాలి, లేదా ఆ బిగ్ బాస్ ఏదైతే విన్నర్ ఇది ఉందో అది అప్పటికప్పుడు రిలీజ్ చేయకుండా ఒక వారం రోజులు గ్యాప్ పెట్టుకొని రిలీజ్ చేసేలాగా ఉంటే బాగుండేది. వెంటనే 2 hours గ్యాప్లో ఇక్కడ టెలికాస్ట్ అయ్యేదానికి అక్కడ బయటకు వచ్చేదానికి 2 hours గ్యాప్లో పెట్టేయడం, ఒక్కసారిగా ఈ ఫ్యాన్స్ అంతా అక్కడికి వెళ్ళిపోవడం, హడావిడి చేయడం అన్నీ జరుగుతుంది. అలా కాకుండా సైలెంట్గా పిక్చరైజ్ చేసేసి టెలికాస్ట్ చేసి పక్కన పడేసి ఆయన సైలెంట్గా బయటకు వదిలేయాలి. అంటే ఈలోగా విన్నర్ ఎవరో తెలిసిపోద్దని బయటికి వదలట్లేదు. అలా వదిలినప్పుడు ఏం చేయాలంటే చూసారు మధ్యలో సీజన్లో ఒకరిని ఎక్కడో సెపరేట్గా ఒక హోటల్లో పెట్టారు, అలా పెట్టడం ఏదో చేయాలి. అంటే యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే బిగ్ బాస్ వల్ల మనకి ఎటువంటి ప్రభుత్వాసులు విధ్వంసం కాలేదు. పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, అటు వెళ్ళొద్దు, అటు క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పిన తర్వాత కూడా పల్లవి ప్రశాంత్ వెళ్ళడం వల్ల ఇంకొంచెం అక్కడ అగ్రెసివ్ గా వాళ్ళు క్రియేట్ అవ్వడం, వచ్చిన వాళ్ళందరూ కూడా అది ఎవరి ఫ్రెండ్స్ అనేది మనకి ఇంకా తెలియరాదు. చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఉండగలుగుతారని మనం చెప్పలేము, స్టేట్మెంట్ పాస్ చేయలేము. సో ఒకవేళ పోలీసులు చెప్పినట్టుగా పల్లవి ప్రశాంత్ సెకండ్ గేట్ నుంచి అటు నుంచి అటు వాళ్ళ ఇంటికి వెళ్ళగలిగితే ఇంత ఇష్యూ అయ్యేది కాదు అనేది. అందుకే పోలీసులు కూడా ఇప్పుడు నారాయణ గారు ఏమంటున్నారంటే పల్లవి ప్రశాంత్కి ఏంటి సంబంధం అని అంటున్నారు. బట్ ఈయన సంబంధం లేనప్పుడు పోలీసులు చెప్పినట్టు వింటే అంత సమస్య పోయేదిగా, ఎంత ఇష్యూ అయ్యేది కాదుగా. ఎటైతే వెళ్ళొద్దన్నారు అటువైపు వెళ్ళాడు పల్లవి ప్రశాంత్, అందుకే మెయిన్ గేట్ వైపు వచ్చారు. అవును, ఇన్ని విధ్వంసాలు జరిగాయి, ఇన్ని వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. అదే పల్లవి ప్రశాంత్ పోలీసులు చెప్పినట్టుగా అటు వెళ్లకుండా సెకండ్ గేట్ నుంచి అటు నుంచి అటుగా జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళి అటు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళగలిగితే ఇంత విధ్వంసం జరిగేది కాదు. అవును అవును, ఎందుకంటే ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఎలా అయిపోయిందంటే ఒక మోస్తరుగా ఇష్టము పిచ్చి ఉండొచ్చు అండి. నెక్స్ట్ లెవెల్కి పిచ్చ లెవెల్కి వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ కూడా ఇవి ఎన్నాళ్ళు ఉంటారండి ఫ్యాన్ బేస్ చెప్పండి. వాపు చూసి బల్బు అనుకుంటే ఎట్లా, ఇట్లా ఫ్యాన్స్ కూడా కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చిందంటే కౌశిక్ అని పేరు నాకే ఫస్ట్ స్ట్రైక్ అవ్వలేదు కదా, మర్చిపోయాం కదా ఆల్రెడీ. కౌశల్ వచ్చాడు, సో అప్పుడు కూడా కైండ్ ఆఫ్ ఇంత జరగలేదు కానీ అదే కొంచెం నాన్సెన్స్ అయితే జరిగింది. ఎక్కడ ఉంటారు, ఎంతవరకు అది ఫ్యాన్ బేస్ ఉంటుంది, అది ఎంతవరకు యూటిలైజ్ అవుతుందని కూడా ఆలోచించుకోవాలి. బట్ ఆ ఫీల్ లో ఉన్నప్పుడు మేమే తోపని ఫీల్ అవుతారు సర్వసాధారణ. సో అదే ఫీల్ అయినట్టుగా తెలుస్తోంది పల్లవి ప్రశాంత్. కొన్ని వీడియోస్ లో మనం చూసినట్లయితే పోలీసులు రిక్వెస్ట్ చేశారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, మీరు ఇటు వెళ్ళొద్దు, మీరు పైన ఓపెన్ టాప్ కార్ కాబట్టి ఆ పైకి వచ్చి మీరు రోడ్ షోస్ కూడా ఏం చేయొద్దు, ర్యాలీలు ఏం చేయొద్దు అని. సో దాన్ని కూడా చాలా పల్లవి ప్రశాంత్ చాలా ఓవర్ గా రియాక్ట్ అయినట్టుగా, అగ్రెసివ్ గా రియాక్ట్ తెలుస్తుంది. మనం కూడా ఏమనిస్తుంటే అబ్బా పోలీసులు కూడా తప్పబ్బా పోలీసులు అంటాం, కానీ వాళ్ళు ఎంతకని కంట్రోల్ చేస్తారు చెప్పండి. వాళ్ళు మీరు అన్నట్టు చిలక చెప్పినట్టు చెప్పారు, కన్విన్స్ చేశారు, వినాలి. వినకపోతే ఇప్పుడైతే అయిందో వాళ్ళ సఫర్ అయ్యారు. ఇప్పుడు కేసు వేస్తే ఏమంటున్నారు, అమాయకుడు కాబట్టి వాడి మీద వేసారంటారు. లేదు, ఇలా చేయడం వల్ల రేపొద్దున ఏ పెద్ద స్థాయి వ్యక్తికైనా మిస్బిహేవ్ చేస్తే ఇలాగే చేయాలని ఒక సంకేతాలు ఇచ్చినట్టు అయింది. అది ఒకటి మంచికో చెడుకో. ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళకి పెళ్ళం బిడ్డలు ఫ్యామిలీలు ఉంటాయి. ఆ రాత్రి 2 వరకు 3 వరకు అక్కడ ఫ్యాన్ బేస్ పెట్టి అదంతా కార్ లో అమర్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ మదర్ ఉన్నారు, ఎంత ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎవరి తల్లైనా ఎవరికైనా అలానే ఫీల్ అవ్వాలి, కానీ అంటే అంత దారుణంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అనేది అందరి మారాల్సింది కూడా ప్రజలే, ఓటర్లే అలా రియాక్ట్ అవుతుంటారు కొన్నిసార్లు. అది పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతే అలాగే. అంటే సొసైటీలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే అనుకూలంగానే మనం ప్రవర్తించాలనేది కొంతమంది వాదన. సో అలా ప్రవర్తించకపోవడం వల్ల పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఇబ్బందులకు గురవుతున్నాడు. తన చుట్టూ కూడా ఒక రకమైనటువంటి ఉచ్చు బిగిస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా రిమాండ్కి ఇప్పుడు విచారణకు తీసుకెళ్తారు కాబట్టి కస్టడీలో పోలీసులు ఎటువంటి అసలు ఏం జరిగింది ఏంటి నిజానిజాలు బయటపెడతారు కాబట్టి దాని గురించి వేచి చూద్దామండి.